ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. 4వ తేదీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వంలో చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దర్శి మార్కెట్లో ఒక సాధారణ మహిళగా కూరగాయల మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూరగాయల మార్కెట్కు వచ్చి కూరగాయలు కొంటూ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వేసవి కదా, త్రాగునీరు తగినంత అందుతుందా, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో వ్యాపారాలు ఎలా ఉన్నాయని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే కూటమి ప్రభుత్వం అని సమస్యలన్నిటికీ నేను భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు. దర్శిపట్నంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు నేను మీకు అండగా ఉంటానని మీ బిడ్డగా నన్ను ఆదరించారు. ప్రజలు ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్నారు. కౌంటింగ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూరగాయల మార్కెట్కు వచ్చి కూరగాయలు కొంటూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజల్లో కలిసిపోతూ దర్శిపట్నంలో ఆమె మమేకమవడం ప్రజలు ఆకట్టుకున్నారు. కొన్ని మామూలు